మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ ఇట్లా తిరిగే పబ్లిక్ ఎన్నడు సందో కళ్ళల్లో కాకర పువ్వొత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఆశలు ఇప్పుడు నిజమైనవి. కవ్వాల్ టైగర్ జోన్లో పెద్ద బండ్లకు నో ఎంట్రీ అనే రూల్ని ఎత్తేసిరు ఫారెస్ట్ వాళ్ళు. జన్నారం జంగలు కవ్వాల్ టైగర్ జోన్లకెళ్ళి పోయే తొలుసూరి లారీకి పచ్చ జెండా ఊపి అదే బండెక్కి తపాలాపూర్ దాకా లారీలనే పోయిండు ఎమ్మెల్యే ఎడమ బొజ్జన్న. కవ్వాల్ టైగర్ జోన్ చేసినాక ఫారెస్ట్ వాళ్ళు మస్తు రూల్స్ పెట్టిరు. రాత్రి జంగల్ రూట్ల రాకపోకలు బంద్ పెట్టిరు. పెద్ద బండ్లను మోనియకుండా రూల్ తెచ్చిరు. ఇక ఈ రూట్లో పోయేటోళ్ళ తన టోలు కూడా వసూలు చేసిరు. అయితే షానేన్ల సంది పెద్ద బండ్లను కూడా ఇట్లకెళ్ళి ఓనియలే. ఆదిలాబాద్ నిర్మల్ పోవాలంటే తిరిగి పోవడైతుండే. టైం ఖరాబు పైసలు ఖరాబు అవుతున్నాయని జనాలు ఎన్నట్టుంచో జంగల్ శాఖలతోటి జంగు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు పీసీఎం అదే శాఖ అంతా కూడా నిర్ణయం తీసుకున్నది మన బాబు కోసం. అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జన్నే ముంగడబడి సర్కారును ఫారెస్ట్ వాళ్ళను ఒప్పించి జంగాలకెళ్ళి పెద్ద బండ్లు పోయేటట్టు పర్మిషన్ సాధించుకొచ్చిండు. ఇక జంగాలకెళ్ళి రప్పున పోదామని చూస్తే నడవది. ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ పాటియాలంటున్నాడు ఎమ్మెల్యే బొజ్జన్న. ఈ జంగల్ రూట్ల బండ్లను స్పీడ్లో పోనిస్తే రోడ్డు దాటుతున్న అడవి జీవాలకు టక్కర్లై అవి జీవి విడిచిడే కాకుండా మనుషుల జీవి కూడా పోతున్నది. జీవాలకు రక్షణ లేకుండా అవుతున్నదని ఇన్నొద్దులు పెద్ద బండ్లకు పర్మిషన్ ఇవ్వలేదట. ఇక చిన్న బండ్లకు కూడా స్పీడ్ లిమిట్ పెట్టిరు. కానీ కొందరిగా బండ్లను స్పీడ్లో పోనిచ్చి టక్కర్లు చేస్తున్నారు. అందుకే ఫారెస్ట్ వాళ్ళు ఇన్నేళ్ళు పర్మిషన్ ఇస్తేందుకు వెనక ముందా ఇరట. ఇక అట్లా ఇచ్చిన పర్మిషన్ మళ్ళీ బంద్ కావద్దంటే బండ్లు నడిపేటోళ్ళు బాధ్యతతోటి బండ్లు నడపాలి. జీవాలకు కీడు చేయకుండా పోవాలని ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు.